మొత్తం మీద ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతం నుంచి అడుగుతా ఉన్నాం, అక్కడ డిఎస్సి వాయిదా వేయండి, తర్వాత గ్రూప్ 2ను కూడా వాయిదా వేయండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 కూడా వాయిదా వేయాలని చెప్పేసి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం, చాలాసార్లు చెప్పినట్టుగానే అసలు యాక్చువల్గా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ ఎన్నడూ కూడా విద్యార్థులు పిలిచి కూర్చోబెట్టి, నిరుద్యోగులు పిలిచి కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, అసలు నిజంగా ఎట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి ఎన్నడూ కూడా 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు, ఒక్కనాడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు తర్వాత ఇక్కడ నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక డిఎస్సి కూడా వేస్తే బాగుంటుండే. అయితే ఇక్కడ గ్రూప్ 2 విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడ ఏది టీజీపీఎస్సీ చైర్మన్కి ఫోన్ చేసి అయ్యా మరి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి, ఏం చేద్దామంటే వేదాం సార్ అని చెప్పేసి వాయిదా వేసిండ్రు. డిసెంబర్లో గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది అక్కడ టీజీపీఎస్సీ తర్వాత ఇక్కడ ప్రభుత్వం కూడా. అంటే ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్లీగా అంటే విద్యార్థులతో తర్వాత నిరుద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వం ఇలా ఉండాలని చెప్పేసి నిరూపించింది. నిజంగా అంటే మనం చాలాసార్లు చెప్పినాం, తర్వాత కొన్నిసార్లు అగ్రెసివ్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఏదైతే నిరసనలు ఉన్నాయో, ఏదైతే ఆందోళన ఉందో, ఏదైతే విజ్ఞప్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా అగ్రెసివ్ కూడా వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ మొత్తం మీద ప్రభుత్వం మంచి సానుకూల నిర్ణయం తీసుకుంది, మంచి పరిణామం ఇది. ఇక మరోవైపు వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కొంతవరకు వర్షాలు అయితే బాగానే వస్తున్నాయి. ఇక్కడ కృష్ణా బేసిన్కి ఇక్కడ గోదావరి బేసిన్కి రెండింటికి కూడా వరదలు వస్తూ ఉన్నాయి. అక్కడ పైన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇక్కడ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తర్వాత భద్రాచలం దగ్గర భారీగా అశ్వరావుపేట దగ్గర భారీగా పెద్దవాగు మొత్తం అది కొట్టుకుపోయింది. అది అయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరదలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలు అంటే ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో అంటే హైదరాబాద్లో కొట్టాలని కాదు, హైదరాబాద్లో కొట్టొద్దు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంటే ఉత్తర తెలంగాణ తర్వాత దక్షిణ తెలంగాణకు సంబంధించి ప్రధానంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా వర్షాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. ఇక మైక్రోసాఫ్ట్కు సంబంధించి మొత్తం కూడా ఒక్కసారి ఇంటర్నెట్ ఆగిపోతే, ఒక్కసారి ఇవి పనిచేయకపోతే ప్రపంచమంతా ఎట్లయితుందో తెలుసుకోవడానికి నిన్న మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి సమస్యలే కారణంగా అంటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చిన్న ఎర్రర్ తో ప్రపంచం మొత్తం అదలాకుతలం అయిపోయింది. జస్ట్ ఎర్రర్ వచ్చేసి అన్ని కంప్యూటర్లలో బ్లూ వచ్చిందట, బ్లూ కలర్ వచ్చేసిందట ఇట్లా మొత్తం కూడా. అది వచ్చేసి అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. దీంతో మొత్తం విమానాలు ఆగిపోయినాయి, తర్వాత అక్కడ ఏది బ్యాంకింగ్ సేవలు ఆగిపోయినాయి, ఇటు టీవీ ఛానళ్ళు ఆగిపోయినాయి కొన్ని, తర్వాత ఇక్కడ ఇవే కాకుండా తర్వాత అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయినాయి. ఇది ఒక్క దగ్గర మన తెలంగాణలో లేకపోతే హైదరాబాద్లో ఇంకో దగ్గరనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదంతా కూడా జరిగింది. అంటే ఇంటర్నెట్ పైన ఆధారపడితే తర్వాత యాక్చువల్గా ఇక్కడ అంటే మనం టెక్నాలజీ పైన ఆధారపడితే ఒక్కోసారి ఆ టెక్నాలజీ మోసం చేస్తుందో నిన్న సింపుల్ ఎగ్జాంపుల్. అయితే విషయం ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే మొత్తం దాంట్లో సేవ్ చేసి పెడుతుంటాం మనం. అంటే గతంలో అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నీట్ గా రాసుకునే వాళ్ళం, ఫోటోలు ఉన్నాయి అనుకో, ఫోటోలు అవన్నీ కూడా ప్రింట్ తీసి తర్వాత ఆ ఫోటోలు మంచిగా భద్రపరిచి ఆ ఫ్రేములు కట్టి ఇదంతా కథ ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం కూడా ఏమున్నా కానీ అందులో పోవాలి, చూసుకోవాలి. ఎవరైనా కావాలంటే కూడా మీకు లింక్ ఇచ్చేస్తా, లింక్ ఇచ్చేస్తే మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే మా పెళ్లి మా తర్వాత మా పుట్టినరోజు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఏం చూసుకోవాలన్నా అందులోనే చూసుకోవచ్చు. చిన్న ఎర్రర్ వస్తే ఫోన్ తో సహా అన్ని స్మాష్ మొత్తం పోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఫోన్ ఒకటి మొత్తం డెడ్ అయింది, డెడ్ అయిపోయి మదర్ బోర్డు కూడా పోయిందట. అది మదర్ బోర్డు కూడా పోతే అందులో ఉన్న అసలు యాక్చువల్గా చాలా అంటే నేను అంటే పలు సందర్భాలలో తర్వాత తెలుగు సాహిత్యంలో నేను చేసినటువంటి ప్రయత్నానికి తర్వాత ఇంకా రకరకాలుగా అక్కడక్కడ సభలు సమావేశాలు అంటే మంచి మంచి ఘట్టాలకు జీవితంలో కొన్ని ఘట్టాలకు సంబంధించినటువంటి ఫోటోలు ఉండే దాంట్లో. ఆ ఫోటోలన్నీ ఆ మదర్ బోర్డు పోవడంతో అవన్నీ పోయినాయి. అంటే ఏమంటుందంటే మనం ఒక్కసారి మనం టెక్నాలజీ పైన పూర్తిగా ఆధారపడితే అంటే ఆధారపడడం ఒక తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే అంతా మనం చేయలేం కాబట్టి. కానీ పూర్తిగా ఆధారపడితే ఏమవుతుందో ఇట్లా నిన్న మైక్రోసాఫ్ట్ చిన్న ఎర్రర్ వస్తే పరిస్థితి అట్లా అయింది. మొత్తం విమానాలే అయిపోయినాయి, మొత్తం దేశాలే మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి. కాబట్టి అదొకటి జరిగింది. ఇంకా రకరకాల చాలా విషయాలు ఉన్నాయి, మనం చెప్పుకోవాలి. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి మాత్రం వాళ్ళు గ్రూప్ 2 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా
వెలుగు దినపత్రికను చూద్దాం. ఆగం చేసిన మైక్రోసాఫ్ట్, విండీస్ లో సాంకేతిక సమస్య, క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్స్, బ్లూ కలర్ లోకి మారిపోయిన డెస్క్టాప్ ల్యాప్టాప్ స్క్రీన్లు, ఇండియా అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇబ్బందులు, ఆగిన విమానాలు, బ్యాంకింగ్ సేవలు, టీవీ ఛానళ్ల ప్రసారాలు, సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్ల పైన భారీగా ఎఫెక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 35 విమానాలు రద్దు, మైక్రోసాఫ్ట్ లో కొత్తగా తెచ్చిన అప్డేట్ తోనే మొదలైన సమస్యను పరిష్కరించామన్న యాజమాన్యం, యూజర్లకు క్షమాపణలు. ఇగో ఇట్లా వచ్చిందంట బ్లూ కలర్ లో. ఈ ఎవరి కంప్యూటర్ చూసినా ఇట్లా బ్లూ కలర్ వచ్చిందట, ఇట్లా ఏది నీల రంగు వచ్చిందట. ఒక్కొక్కరు అరే నా కంప్యూటర్ వాళ్ళ కంప్యూటర్ ఖరాబ్ అయింది, వాళ్ళ కంప్యూటర్ కాదు, ఆడ సాఫ్ట్వేర్ ఖరాబ్ అయింది మీద. ఇక ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో బెంగళూరులోని క్యాంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఫ్లైట్లు కూడా మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక బ్యాంకాక్లోని ఓ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ల పడిగాపులు. బ్యాంకాక్లో ఇక్కడ ఇండియా అమెరికా అన్ని దేశాలలో ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం మీద మైక్రోసాఫ్ట్లకు ఇట్లా వస్తే ఇట్లా అయిందట లెక్క. కాబట్టి పూర్తి స్థాయిలో ఆధారపడాలి తప్పని పరిస్థితి, కానీ పూర్తి స్థాయిలో నేను ఇంకా అట్లా అని చెప్పేసి అనుకుంటే ఇటువంటి పరిస్థితి వస్తే మొత్తం పోతుంది. గ్రూప్ 2 వాయిదా, అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం, డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు, టీజీపీఎస్సీ వెల్లడి. అయితే ఇక్కడ గ్రూప్ 2ని వాయిదా వేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఇక్కడ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్కడ మరి మహేందర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం, అంటే ఇది వాయిదా వేస్తున్నట్టుగా చెప్పడం, తర్వాత ఇక్కడ బట్టి విక్రమార్క వారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాడు. దీనికి అక్కడ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇక్కడ బల్మూరి వెంకట్, ఎవరు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తర్వాత తీన్మాన్ మల్లన్న కూడా గతంలోనే విజ్ఞప్తులు చేసిండు, తర్వాత చాలాసార్లు కూడా మాట్లాడిండు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే సానుకూలంగా స్పందించింది. తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు నిజంగా కూడా టైం కావాలి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ఏంది 6వ తేదీ 7వ తేదీ ఆగస్టు 7, 8 తేదీల్లో ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. అంటే ఇక ఇది అయిపోగానే జస్ట్ ఒక 2 రోజులో ఒక రోజు తేడా లేకుండానే వాళ్ళ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. మరి అది 5th వరకు ఉంది, ఆగస్టు 5th వరకు డిఎస్సి ఉంది, 5th వరకు ఉన్నది, 7వ తారీఖు మళ్ళీ ఏది గ్రూప్ 2 ఉంది. మరి చదువుకోవడానికి టైం కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఏది డిఎస్సి సబ్జెక్ట్ వేరు, తర్వాత గ్రూప్ 2 సబ్జెక్ట్ వేరు. తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకసారి పెట్టినా ఏం కాదు, ఎందుకంటే ఒక రోజు తేడాతో పెట్టినా కానీ ఏం కాదు, ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్ కాబట్టి అదే ఉంటుంది, అదే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత అదేది ఇవి ఉంటాయి, జీకే ఉంటుంది, తర్వాత ఇది కూడా ఏది పాలిటీ కానీ, తర్వాత జాగ్రఫీ కానీ, ఎకనామీ కానీ, తర్వాత హిస్టరీ కానీ, తర్వాత ఏది బయాలజీ కానీ, అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి అట్లా ప్రాబ్లం ఉండదు. కాబట్టి మొత్తం మీద గ్రూప్ 2ను వాయిదా వేయాలని చెప్పేసి ఎవరైతే అభ్యర్థులు కోరుకున్నారో అభ్యర్థుల విన్నపం మేరకు, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్సీ ఆ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్లో నిర్వహిస్తారంట. అంటే ఇక చాలా టైం ఉంది. ఇప్పుడు ఏంది జూలైయా? జూలై అంటే ఇక మంచి 4-5 నెలల టైం ఉన్నట్టే లెక్క. వీళ్ళంటే డిఎస్సి రాసే వాళ్ళకు చాలా ఊరటనిచ్చే అంశం అది. తర్వాత సిడిపిఓ తర్వాత ఈఓ పరీక్షలు కూడా రద్దు చేసిందట. అయితే ఎందుకు రద్దు చేసిండ్రు సిడిపిఓ అంటే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇవి ఉంటారుగా, ఈ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సిడిపిఓ తర్వాత ఈఓ ఎగ్జామ్స్ను కూడా రద్దు చేసిందంట టీజీపీఎస్సీ. ఎందుకు రద్దు చేసిందంటే గతంలో దానిపైన సిట్ వేసిండ్రు. ఏది గ్రూప్ 1 పేపర్ లీకేజీ వ్యవహారంలో బయటకు వచ్చిన తర్వాత వాడు ప్రవీణ్ అంటాడు, ఆడేనా వాడు వచ్చి వాడు కథ ఆగమాగం చేసిండు. వాడు ఒక్కడే కాదు అసలు, యాక్చువల్గా దాని వెనుక గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దొంగలు, అంటే కొంతమంది పెద్దలు ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన సిట్ వేసిండ్రు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదంతా కూడా నడుస్తూ ఉంది. ఈ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అవి కూడా అయినాయి, మరి ఇవి కూడా కావచ్చు అని చెప్పేసి కొంతవరకు నిర్ధారించిండ్రంట. అంటే మరి అయినాయా కాలేదా ఇంకో క్లారిటీ ఇవ్వలేదు, కానీ కాకపోతుందంటే వీటిపైన కూడా ఎఫెక్ట్ పడి ఉంటుంది కాబట్టి ఇవి కూడా లీక్ అయి ఉంటాయి, అందుకని వీటిని కూడా రద్దు చేస్తామని చెప్పిండ్రు. కాకపోతుందంటే వీళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎవరు ఈఓ అభ్యర్థులు కానీ తర్వాత సిడిపిఓకి సంబంధించి కానీ. ఎందుకంటే మేము కరెక్ట్గానే రాసినాం, ఎవడో ఏది చేసిండని చెప్తే అది చేసిండో చేయలేదో కూడా తెలియదు. అంటే కొన్ని విషయాలలో ఇప్పుడు గ్రూప్ 1 అయితే బరాబర్ చేసిండో అది క్లారిటీ వచ్చింది, తర్వాత కొన్ని ఎగ్జామ్స్ విషయంలో క్లారిటీ వచ్చింది ఓకే, కానీ వీటి విషయంలో ఇంకా క్లారిటీ లేకున్నా కానీ అట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. ఇక త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ 23 అయిపోయింది, తర్వాత ఇప్పుడు 24కి వచ్చింది. 23కి ఎందుకు అయిపోయిందంటే 23లో ఇక కాకుండే కదా, కాక చేస్తా అన్నాడు. 2-3 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిండు. అప్పటికే వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఆగమాగం అయింది. అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అది గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి కొంతవరకు ఇంకా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఏమనంటే పోస్టులు పెంచండి అని. 100% పోస్టులు కూడా పెంచి తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు డేట్ పెట్టాలి, ఏం కథ అంటే నెలనైతే డిసైడ్ అయిపోయింది. ఏ డేట్లో పెట్టాలి, తర్వాత అక్కడ సెంట్రల్ ఎగ్జామ్స్కి దీనికి అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి క్లాష్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు సంబంధించి. రుణమాఫీపై కలెక్టర్లతో ప్రత్యేక కౌంటర్లు. మాఫీ అయినట్లు మెసేజ్లు రాని రైతుల కోసం ఏర్పాటు. బ్యాంకులు, సొసైటీల వద్ద బారులు. గైడ్ లైన్స్ పై అవగాహన లేకే అంటున్న అధికారులు. మండలాలు, జిల్లా కేంద్రాల్లోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. దీంతో ఏమైపోయిందంటే బీఆర్ఎస్ అండ్ బ్యాచ్ దిగి ఇగో ఫలాని ఊర్లో ఫలాని వాళ్ళకి వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు, మెసేజ్ రాలేదు కానీ మాఫీ అయింది. కొంచెం టెక్నికల్ విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా కొంతమందికి మెసేజ్ రాలేదంట. వాళ్ళు నిజంగా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో, రుణాలు ఉన్నాయో రైతులై 100% మాఫీ చేస్తాం. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్లతోటి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. కలెక్టర్లతో పాటు ఇక్కడ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు కూడా మీకు సహకరిస్తారు. బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అంటే ఎట్లా చేయాలి, ఏం కథ, ఒకవేళ రాకపోతే ఎట్లా అని చెప్పేసి మ్యాక్సిమం దాదాపు ఇవాళ సాయంత్రం వరకు లేదంటే రేపటి వరకు ఏది మెసేజ్లు వస్తాయంట. టెన్షన్ ఏం పడకండి. మెసేజ్లు రావడమే కాదు, మీకు రుణమాఫీ కూడా జరుగుతుంది. ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు 100% ఇప్పుడు జరుగుతుంది. తర్వాత 1,50,000, ఆ తర్వాత ₹2,00,000 వరకు జరుగుతుంది. కాబట్టి టెన్షన్ ఏం పడకండి. ఎందుకంటే అరే ప్రభుత్వం ప్రకటించింది మంచిగా ఉన్నది కానీ నా అదేంది మెసేజ్ రాలేదు, నా రుణమాఫీ కాలేదని చెప్పేసి అనుకోకండి. ఏం ప్రాబ్లం లేదు. నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి అందరివి కూడా, రైతులందరివి కూడా 100% రుణమాఫీ జరుగుతుంది. అత్యధికంగా రైతులు మాత్రం నల్గొండ జిల్లాలో బెనిఫిట్ పొందేలు. ఇట్లా ఉంటే కృష్ణా గోదావరికి వరద, ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో. నారాయణపూర్ నుంచి దిగువకు 68,800 క్యూసెక్ల విడుదల. జూరాలలో పెరుగుతున్న నీటి మట్టం 37,000 క్యూసెక్లకు దిగువకు. తుంగభద్రలోని ప్రవాహం. గోదావరి బేసిన్ లో హై అలర్ట్. 4 లక్షల క్యూసెక్లకు చేరిన వరద. మొత్తం మీద పైన కొట్టింది కాబట్టి కిందకి బ్రహ్మాండంగా. కాకనేమో కాకేం చేస్తారు తెలుసా, కింద అదేంది ప్రాజెక్ట్ కింద కట్టి మళ్ళీ మీదికి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొస్తారు. అది వేరే విషయం. మళ్ళీ ఇది దీన్ని ఎత్తిపోతల పథకం అంటారు. ఎత్తిపోతల పథకం అంటే ఇట్లా పైనుంచి ఇట్లా కింద పోస్తారు. ఇట్లా పోస్తాను కింద నుంచి పైకి కూడా పోసి కాక అంటే పైనుంచే కిందికి పోస్తారు. గ్లాస్ ఎత్తుడు కాదు నువ్వు అనేది, నీళ్ళేమో గ్లాస్ ఎత్తున్నట్టు ఇట్లా ఇట్లా అంటున్నావు. గ్లాస్ ఎత్తదని అట్లా అంటలేదు, నువ్వు వేరే అనుకుంటున్నావు. ఓకే, అట్లా కాదు. విషయం ఏంటంటే ఎత్తిపోతల పథకం అనమాట. అంటే అసలు యాక్చువల్గా తుమ్మిడి హెట్టి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి మేడిగడ్డ దగ్గర కట్టి కింద కట్టి ఆ తర్వాత మళ్ళీ మీదికి తీసుకొని మళ్ళీ కిందికి ఎత్తిపోతుంటారు అనమాట. దాన్నే ఎత్తిపోతల పథకం అంటారు. ఇక మరో 2 రోజులు వానలు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 5 జిల్లాలకు రెడ్, తర్వాత మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ వాతావరణ శాఖ. ఇక్కడ కృష్ణా తర్వాత గోదావరికి వరద భారీగా వస్తూ ఉందంట. నిజంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో కృష్ణా బేసిన్కి సంబంధించి సరిగా వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడ నాగార్జున సాగర్ అంటే పైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి చాలామంది రైతులకు నిరాశ ఎదురైంది. చాలామంది కూడా కొన్ని లక్షల ఎకరాలు, 4 లక్షల ఎకరాల వరకు అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. క్రాప్ హాలిడే అంటే పంటలు వేయలేదు ఇక, అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కృష్ణా నదికి తర్వాత నది నుంచి తర్వాత ఇక్కడ గోదావరి నుంచి కూడా మంచిగా వరదలు వస్తూ ఉన్నాయంట. ఆ వరదలు వస్తే వీటిని ఆపేసి ప్రాజెక్టులను నిల్వ చేసుకొని ఆ తర్వాత మనం ఎండాకాలం వచ్చినప్పుడు అవన్నీ కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత దాంతో కరెంట్ ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఫ్రీ స్కూల్గా అంగన్వాడీలు అక్కడే 3వ తరగతి వరకు బోధన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదనంగా మరో టీచర్ నియామకం.
4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం, విధాన పత్రం రూపొందించండి. విద్యావేత్తలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఫ్రీ స్కూల్స్గా అంగన్వాడీలు, ఫ్రీ స్కూల్స్ అంటే ఫ్రీ కాదు, ఇక్కడ ఫ్రీ అంటే దానికంటే ముందుగా అని చెప్పేసి అంటే మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తుంటారు కదా పిల్లలు, అంటే ఫస్ట్ క్లాస్ కాకముందుకే స్కూల్కి అలవాటు చేసేందుకు వెళ్ళిపోతుంటారు కదా, అట్లా ఈ ఫ్రీ స్కూల్స్గా అంగన్వాడీ కేంద్రాలని ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అంగన్వాడీలకు మరి ఎట్లా మరి అంగన్వాడీలు 3వ తరగతి దాకా చూసుకోగలుగుతారా అంటే కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అంటే చిన్నపిల్లలు. అయితే ఆ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంగన్వాడీలకు కూడా ఒక టీచర్ని కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 3వ తరగతి వరకు కూడా అంగన్వాడీలోనే చదువుతారు. చదివిన తర్వాత ఆ తర్వాత 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు మళ్ళీ ఏది సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం నిజంగా కూడా అది వాస్తవం. ఒకసారి మీరు చూడండి, ఎందుకంటే చాలామంది రెసిడెన్షియల్ స్కూల్లో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే మా పని అయిపోయింది, మంచిగా ఆడ చూసుకుంటారు ఎట్లా అని చెప్పేసి. విషయం ఏంటంటే దయచేసి చిన్నప్పుడే 5వ తరగతిలోనే 4వ తరగతిలోనే 3వ తరగతిలోనే ఇట్లనే తీసుకుపోయి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో వేయకండి. అంటే వేయొద్దని కారణం ఏంటంటే అట్లా వేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ సరిగా ఉండదు. పాపం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్వతహాగా వాళ్ళు స్వతంత్రంగా పెరుగుతారు, బాగానే ఉంటుంది, కానీ కాకపోతే మీకు వాళ్ళకు అటాచ్మెంట్ ఉండదు. తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోవాలంటే అక్కడ ఒక టీచర్ ఉంటారు. ఒక టీచరు అంతమంది 50 మంది 40 మంది టీచర్ అంటే పిల్లల్ని చూసుకోవాలంటే కూడా అంత ఈజీగా ఉండదు. వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ లెక్క ఉంటుంది. అంటే నైట్ పూట తర్వాత ఇప్పుడు అన్నీ ఉంటుంది కదా, రెసిడెన్షియల్ అంటే అంతా అలా చూసుకోవాలి కదా. నాకు తెలిసిన వాళ్ళు కూడా 3వ తరగతిలో హాస్టల్ వేసిండు పిల్లగాన్ని SRNR లో. 3వ తరగతి పిల్లగాడు పొద్దున్న లేచి స్నానం ఎట్లా చేస్తాడు మినిమం కొంచెం అని ఆలోచించండి. అంటే మ్యాక్సిమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 100% కరెక్ట్. నాకు అసలు యాక్చువల్గా నాకు మనసులో ఉండే ఇది సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించి. ఎందుకంటే పూర్తిగా రెసిడెన్షియల్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలకు తల్లిదండ్రులకు అటాచ్మెంట్ తగ్గుతుంది. అంటే విషయం ఏంటంటే ఆ తగ్గడంతో పాటు ఇంకోటి ఏంటంటే అడిగిపోతే అద్భుతంగా ఏముంటుంది, నువ్వు ఉన్నప్పుడు నువ్వు పిల్లగానికి ట్యూషన్ పెట్టి లేకపోతే ఇంటికాడికి వచ్చినాక చదువుతున్నాడా లేదా చెప్పు. తర్వాత నైతిక విలువలు అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఎట్లుండాలి, తర్వాత చుట్టాలు వస్తే ఎట్లుండాలి, పక్కాలు వస్తే ఎట్లుండాలి, ఫ్రెండ్స్తో ఎట్లుండాలి, తర్వాత పెద్దలు వస్తే ఎట్లా గౌరవించాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను చూసి పిల్లలు నేర్చుకునేది. అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చూసినటువంటి నడవడిక ద్వారానే నేర్చుకుంటారు. అట్లా అని చెప్పేసి అరే మరి కోటర్ తీసుకురాపోరా, సిగరెట్ తీసుకురాపోరా, ఇటువంటి చేయకూరు. ఎందుకంటే విషయం ఏంటంటే మా నాన్న తాగుతున్నాడు అంటే ఇది మంచిదే కరెక్టే అని చెప్పేసి ఆదర్శంగా తీసుకుంటాడు పిల్లగాడు. చాలా మంది ఇట్లా చేస్తుంటారు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంట్లోనే ఉంటాడు వాళ్ళ నాయన, ఇంట్లో ఉంటే ఎవరైనా వచ్చి అడుగుతాడు, ఒక అప్లైనో లేకపోతే ఇంకొక ఆయన వచ్చి అడుగుతాడు, అది మీ నాన్న అంటే లేడని చెప్పమన్నాడని చెప్తాడు. అదే అలవాటు అబద్ధాలు, లేడని చెప్పమన్నాడని చెప్తాడు. గట్లా చెప్తారా, లేడని చెప్పాలి అని చెప్తారు. ఈయన అబద్ధాలు నేర్పిస్తారు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సమాజానికి కుటుంబమే ఆధారం. ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి నడవడిక అంతా కూడా కుటుంబంలోనే తయారవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అక్కడ తాత ఉంటుండే, నాయనమ్మ ఉంటుండే, తర్వాత ఇది బాబాయిలు ఉంటుండే, పెద్దనాన్నలు ఉంటుండే, ఇట్లా రకరకాలుగా చిన్నమ్మ పెద్దమ్మ ఇట్లా అందరూ ఉంటుండే. అందరూ ఒక దగ్గర ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఒకరికి అవసరం వచ్చినప్పుడు ఒకరు సహాయం చేసుకోవడం కానీ, తర్వాత ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కానీ, తర్వాత పెద్దవాళ్ళు ఏదైతే నానమ్మ తర్వాత తాతల నుంచి వాళ్ళ నుంచి నీతి కథలు కానీ, వీరగాథలు కానీ, తర్వాత పద్యాలు కానీ, తర్వాత పాటలు కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఒక పరంపర కొనసాగుతుండే మౌఖికంగా. అంటే అసలు యాక్చువల్గా దీనికి పుస్తకాలు ఏం అవసరం లేదు. ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా అంటే ఒకరు చెప్పడం ద్వారా ఒకరికి అట్లా వస్తుండే. అయితే అది లేకుండా అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలుగు సబ్జెక్టును కూడా ప్రధానంగా దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలుగు సబ్జెక్టు ఎందుకు చదువుకోవాలని చెప్పేసి చాలా మంది అట్లా అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలన్నా ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు కనీసం తెలుగు చదవడం కూడా వస్తలేదు. అది రాకపోవడం వల్ల నేను ఏమంటానంటే తెలుగు వల్ల ఏమొస్తుంది, తర్వాత తెలుగు ఎందుకు పెట్టాలి, మొత్తం అంటే బతుకు తెరుగు కావాలంటే బువ్వ పెట్టే చదువే కావాలంటారంటే అది వాస్తవమే. మరి ఆ బువ్వ పెట్టేటట్టు తెలుగును కూడా తయారు చేస్తే కరెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రాన్స్ కానీ చైనా కానీ కొన్ని భారీగా మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే ప్రాథమిక విద్యనంతా కూడా కంప్లీట్ చేస్తారు.
కాబట్టి మనం ఏమంటామంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీద మోజు ఉంటుంది, మోజు ఉండడం తప్పేం కాదు. కాకపోతుందంటే ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారాలే, బాగానే ఉంది. కాకపోతుందంటే మన భాషని అమ్మ భాషని వదిలిపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఇవాళ ఉస్మానియా సిటీలో ఆచార్యుల సాహిత్య సేవకు సంబంధించి అంటే వాళ్ళు చేసినటువంటిది వాళ్ళ జీవిత ఘట్టాలు కానీ తర్వాత వాళ్ళు సాహిత్యానికి అందించినటువంటి సేవలకు సంబంధించి కానీ ఇవాళ పుస్తకం రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది ఉస్మానియా సిటీ ఆర్ట్స్ కాలేజీలో. అయితే విషయం ఏంటంటే తెలుగు అనేటువంటిది అంటే భాషగానే చూడడం కాదు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత ఇవన్నీ కూడా అందులో మిళితమై ఉంటాయి. తర్వాత నైతిక విలువలు కూడా ఇక్కడ నుంచి వస్తాయి. గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఏది ఇంజనీరింగ్ చదువుల విషయంలో, ఎందుకంటే ఇంజనీరింగ్ పిల్లగాళ్ళు ఏమైతే ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు ఇంజనీరింగ్ పోతారు. పోయిన తర్వాత వాళ్ళకు చాలామందికి అంటే పూర్తి స్థాయిలో ఇవన్నీ నైతిక విలువలు కథా కార్ఖానా చెప్పకపోవడం వల్ల చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా నైతిక విలువలతో కూడుకున్నటువంటి అభివృద్ధికి సంబంధించి విద్యా విధానం ఉంటే బాగుంటుంది. దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది. విద్యా నిపుణులు కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఎందుకు అట్లా పెట్టాలంటే 100% ఇది జీవితానికి అవసరం అయ్యేది. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుందాం. అంగన్వాడీలను ఫ్రీ స్కూల్స్గా మార్చి వాటిల్లో 3వ తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లలో మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేసిండు. ఈ అసెంబ్లీ సెషన్ లోనే స్కిల్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. 17 రంగాల్లో కోర్సులు, ఏటా 20,000 మందికి అడ్మిషన్లు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ, హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీగా పేరు ఖరారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెట్టండి కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు ఆ బిల్లులు అడ్డుకట్టేయాలి. ఎందుకంటే గురునానక్ యూనివర్సిటీ రాబోతుందని సమాచారం ఉంది, శ్రీనిధి యూనివర్సిటీ రాబోతుందని సమాచారం. అట్లనే చేసి మీరు ఇట్లనే చేస్తే వాళ్ళకి మీకు తేడా లేదని అవకాశం ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయండి, కాకతీయ యూనివర్సిటీని బాగు చేయండి. ఈ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నింపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉస్మానియా సిటీలో గత ప్రభుత్వం మొత్తం కూడా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే 1980లో ఉన్నటువంటి ఏదైతే ఫ్యాకల్టీ ఉందో అంటే 1600 మంది ఏది కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిసి 1600 మంది ఉంటే ఇప్పుడు 372 మంది ఉన్నారు. కథ అంటే కనీసం 25% కూడా లేరు. అసలు విషయం ఏంటంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ 44 సంవత్సరాలు 1980 అంటే 44 సంవత్సరాల్లో ఈ 1600 అనేటువంటిది ఎన్నో వేలకు చేరిపోవాలి మొత్తం కూడా. అంటే ఫ్యాకల్టీ పెరగాలి. ఎందుకంటే జనాభాకు తగ్గట్టుగా అటువంటి అవకాశాలు లభించాలి. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవాలి, తర్వాత పట్టించుకుంటుందని ఆశిద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు యూనివర్సిటీ వరకు కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పేసి. ప్రధానంగా దానిపైన దృష్టి పెట్టాలి. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. హైడ్రా చైర్మన్ గా సీఎం 12 మందితో గవర్నింగ్ బాడీ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా, డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్ కు సూచించిన భట్టి. ఇక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కమిషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. మరి 18 గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి గత నుంచి డిమాండ్లు వస్తా ఉన్నాయి. మనం కూడా బలంగా చెప్పినాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా పబ్లిక్లో ఉన్నటువంటి అంశాన్ని మనం చెప్పడం ద్వారా అది వెళ్తుందని చెప్పి చెప్పినాం. ఇది గ్రూప్ 2 వాయిదా వేసేసింది డిసెంబర్లో. అసలు యాక్చువల్గా ఆగస్టు 6, 7, 8 తేదీల్లో ఉండే. అయితే దీన్ని డిసెంబర్కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక డేట్ మాత్రం ప్రకటించలేదు. ఓకే, ఇదే కదా, రైట్. ఇక టెర్రర్ విండోస్ 10 కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంట. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. ఒక నిమిషం. ఓకే,
ఇక బ్యాంకింగ్ సేవలు ఇవన్నీ కూడా నిలిచిపోయినాయి. క్యావాజీ ఫ్యాన్ ఓకే రైట్ ఫ్యానే ఉంది రైట్. అప్పుడప్పుడు ఇట్లా వేస్తుంటాయి అన్నట్టు, అందుకే దీని మీద ఆధారపడదు అంటారు. అందుకే శంషాబాద్లో 39 దేశీయ సర్వీసుల రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాలు రద్దు, గన్నవరంలో 15 జాప్యమైనాయంట, లేట్ అయిపోయింది. ఇక ఎయిర్పోర్ట్లు కిటకిట రద్దీతో ప్రయాణికుల బెంబేలు, పలు దేశాల స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు అంతరాయం ఏర్పడ్డది. ఇక ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మురాయింపు, రోగులకు ఇబ్బంది. ఇక సైబర్ భద్రత సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్లో బగ్గు వచ్చిందంట. సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో బగ్ వల్ల శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఓఎస్ ను వాడుతున్న డెస్క్టాప్ ల్యాప్టాప్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంట. డెత్ ఎర్రర్ సమస్య తలెత్తింది. కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక దశ దాగా వచ్చి బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడం, మళ్ళీ దానంతటా అదే రీస్టార్ట్ కావడం ఒక లూప్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఓఎస్ వాడే డెస్క్టాప్లు ల్యాప్టాప్ల సంఖ్య దాదాపు 73% దాకా ఉండడం ఆ కంప్యూటర్లే ఖరాబ్ అయినాయి అనుకున్నారు పాపం అందరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ల అట్టెట్లయితే రావు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ల అధికారులతోటి ప్రయాణికులు లొల్లికి దిగిరు. అది మన ఒక్క దగ్గరనే అయిందని వాళ్ళు అనుకురు పాపం. మొత్తం అయింది, ప్రపంచవ్యాప్తంగా అయింది. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా, ప్రీ స్కూల్ గా అంగన్వాడీలు, త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు, వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం, విద్యావేత్తలతో సీఎం. నిజంగా ఇది మంచి ముచ్చట. ఇమ్మీడియట్లీగా చేసి పర్ఫెక్ట్ గా చేస్తే చాలా మంది విద్యార్థులు భవిష్యత్తు 12వ తరగతి దాకా సెమీ రెసిడెన్షియల్ ఉంటుందంట. తర్వాత ప్రీ స్కూల్స్ కు అంగన్వాడీలుగా చేస్తున్నారు స్కూల్గా. అయితే విషయం ఏంటంటే వీళ్ళకు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే పిల్లలు మరి బడికి పోయి ఎట్లా వస్తారు, అంత దూరం పోయి రావాలి కాబట్టి ఎట్లా అంటే దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక 17 కోర్సులతో స్కిల్ వర్సిటీ ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. తొలుత 6 కోర్సులు 2,000 మందికి శిక్షణ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. విషయం ఏంటంటే నువ్వేం చదివినా అంటే నేను బీటెక్ చదివినా, నేను ఎంటెక్ చదివినా అని చెప్పి కొంతమంది చెప్తుంటారు పిల్లలు. అయితే ఏమవుతుందంటే ఇక్కడ బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా మంచిగా ఉన్నది, కానీ మరి నిజంగా మరి జాబ్ వచ్చిందంటే జాబ్ రాలేదు అంటాడు. అంటే చదవడం వరకే ఉంటుంది చాలామంది దగ్గర. అంటే 100కి 80 మందికి ఏది స్కిల్స్ ఉంటలేవంట, నైపుణ్యాలు ఉంటలేవు. కాబట్టి 20% మంది, 10 నుంచి 20% మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇక తర్వాత ఈ 10 నుంచి 20% మందిలో కూడా కొంతమంది ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట అలా కంప్యూటర్లో. అది తక్కువ జీతాలకు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి స్కిల్స్ లేకపోవడం వల్ల, అంటే మానవ నైపుణ్యము కావాలి, అంటే నైపుణ్యంతో కూడినటువంటి మానవ వనరులు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తర్వాత అది ఉపయోగపడుతుంది. అది లేకుండా ఉట్టిగానే మనం చదివిన సర్టిఫికేట్ వచ్చిందంటే వచ్చింది, పట్టా వచ్చిందంటే వచ్చింది, మరి పట్టా వస్తే ఏం చేసుకుంటారు అంటే పట్టా ఏం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటిది కాదు, స్కిల్స్ ఉండాలి. దానికోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఆగస్టు 3 నుంచి 11 వరకు సీఎం అమెరికా పర్యటనలో ఉండబోతున్నారంట. పెట్టుబడులు ప్రధాన లక్ష్యంగా అమెరికా టూర్ ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం. సగానికి పైగా నిండిన తుంగభద్ర, జూరాలకు చేరిన కృష్ణా జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. చూసుకోయిగా బాగా ప్రవహిస్తూ ఉన్నాయంటే రోడ్డే మొత్తం కొట్టుకోయింది. చూడరు ఇక ఆగమైంది కదా. ఇగో చూడరు, నీళ్ళు కూడా చూపిస్తా, చూపిస్తా ఒకసారి. ఎటువా ఇగో ఇట్లా అవుతున్నట్టు కథ. ఇగో ఇట్లా సాఫ్ట్వేరు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది లెక్క. అంటే మనం తప్పు పట్టడం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. దాంతో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇగో భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్ట్ కట్ట తెగి ఇది బోర్డర్ ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణలో అక్కడ ఇక్కడ ఇబ్బందులు గురవుతుంది. అక్కడ చాలా పెద్ద ఇది కుంతాల జలపాతం కూడా మంచిగా దుంకుతున్నాయి ఇట్లా. అయితే కాకపోతే అంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొంతమంది ఇట్లా మిస్ బోగాత జలపాతం చాలా మంది వెళ్తారు. స్విమ్మింగ్ వేద్దామని అలా దుంకుదామని అట్లా చేస్తే ఆగమవుతుంది. రాళ్ళు రప్పలు ఉంటాయి, అట్లా ఏకురి. ఇక్కడ మనం మంచిగా ఉండాలి. నిన్న కాపాడినరు.
ఏది అక్కడ మొత్తం నీళ్ళు వచ్చేసిన తర్వాత మన నడుము ఉన్నది అక్కడ గుడి దగ్గర మనుషులు ఉండే ఈ హెలికాప్టర్ ఉన్నది కదా హెలికాప్టర్ ఎక్కించుకొని కాపాడిండ్రు నిన్న భద్రాద్రి జిల్లాలో. తర్వాత అవన్నీ తీసుకోవద్దు తీసుకొని చేస్తున్నారు. గ్రూప్ 2 వాయిదా వేసినందుకు గ్రూప్ 2 యాస్పిరెంట్ని మేము గత మార్చి నుంచి మా గ్రూప్ 2లో పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాము, డిఎస్పీసీని రిక్వెస్ట్ చేశాము. గ్రూప్ 2ని డిసెంబర్లో ఎందుకు నిర్వహించాలి అని అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము మార్చిలోనే రిక్వెస్ట్ చేశాము. కాబట్టి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే మాకు ఈ రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో వాయిదా వేస్తున్నటువంటి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము. ఇది కాబట్టి అందుకే నిరుద్యోగులు ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇది వాగులు అయితే వంకలు మంచిగా చూసినాం. ఇందాక మనం పెదవాగు చూసినాం కదా, పెదవాగు ఖాళీ ప్రాజెక్టు గండి 20 కోట్ల రూపాయల నష్టం అంట. గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షపాతం, భారీ వరద. ఇక 200కు పైగా పశువులు మృత్యువాత. నిరాశ్రయులైన 2 గ్రామాల ప్రజలు, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెదవాగు ఖాళీ అయిపోయింది. కొందరికి ఇంకా పడలే. జాబితాలో పేరున్న ఖాతాలో జమ కాని రుణమాఫీ సొమ్ము, మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో లక్షలోపు వారందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. 2 days అని చెప్పాల్సింది 1 day అని చెప్పింది. ఇక తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కు రక్షణ కవచంగా హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, విధి విధానాలు ఖరారు చేసినారు. జీవో నెంబర్ 99 విడుదల చేసిన సర్కార్. దీనికి హైడ్రాకు మొత్తం కూడా దానికి చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారంట. దానికి సంబంధించి ఖేద్కార్ 12 సార్లు సివిల్స్ నకిలీ పత్రాలతో హాజరైనట్టు గుర్తింపు. మునగాడే సివిల్స్ లో కూడా దొంగలు పడ్డారు. అమ్మాయి కేసు నమోదు చేసిన యూపీఎస్సీ ఐఏఎస్ ట్రైనీగా ఆమె అభ్యర్థిత్వం రద్దు. ఫోటో కూడా ఉన్నది. వేరే ఒక విషయం చెప్పాలంటే అసలు యాక్చువల్ విషయం చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు అది ఆ నిబంధనలకు విరుద్ధమా తర్వాత అనుకూలమా తర్వాత పక్కకు పెడదాము. అయితే ఆమె సివిల్స్ కొట్టింది. అంటే అసలు యాక్చువల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్లో పాస్ అయింది. ఆమె పాస్ అయ్యి అవి కొట్టింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆమెకు డిగ్రీ లేదంటున్నారు. నకిలీ పత్రాలు. సరే నకిలీ పత్రాలు బిక్లీ పత్రాలు తర్వాత విషయం. ఆమె నిజంగా ఇంత స్కిల్ ఉండి ఆమె సివిల్స్ కొట్టగలిగింది అంటే ఆమె డిగ్రీ ప్రామాణికం పెట్టిండ్రు. సరే అది ఉండాలి, నిబంధనలు ఉండాలి. అట్లా వేయడం తప్పే, మనం అట్లేం కాదనలేము. కాకపోతే అంటే ఆమెకు ఉన్నటువంటి స్కిల్స్, ఆమెకు ఉన్నటువంటి నిజంగా ఏది క్వాలిఫికేషన్ కంటే అంటే సర్టిఫికేట్ల కంటే ఆమెకు ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రం గొప్పది. మరి ఆ విషయంలో ఒకసారి ఆలోచిస్తే కూడా బాగుంటుంది నిజంగా. అంటే అట్లానే మనం దాన్ని ఎంకరేజ్ అంటే ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయడం కాదు కానీ, కాకపోతే అంటే ఆమె సివిల్స్ కొట్టగలిగింది అంటే ఆమెకు డిగ్రీ అంటే పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నా. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్. నేడో రేపు స్వీయ ప్రకటన. కమలా హ్యారిస్ కు మాత్రం మద్దతు ఇవ్వని అంటున్న ప్రెసిడెంట్ అంట. రిపబ్లిక్ వర్గాలు వెల్లడి. కమలా హారిస్ అంటే మన భారత సంతతికి చెందిన ఆమె. పుట్టినరోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఛార్జ్ తీసుకుంటున్నారు. ఓకే ఓకే, అవును. క్యాబినెట్ హోదాతోటి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియామకం అవుతా ఉన్నారు పెద్దలు కేశవరావు గారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. దోస్తీ వద్దు, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు. కుదరకపోతే కనీసం పొత్తు కోసం పాకులాట. హైకమాండ్ తో హరీష్ కేటీఆర్ మంతనాలు. ఏమీ చెప్పకుండా తిప్పి పంపిన బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర నాయకుల అభిప్రాయ సేకరణ. పొత్తు విలీనాన్ని వ్యతిరేకిస్తున్న మెజార్టీ లీడర్లు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మనమే, కష్టపడితే అధికారంలోకి రావచ్చని ధీమా 100% ఉంటది. వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే దోస్తొద్దు అనవసరంగా ఆగమైన పార్టీ అది. తర్వాత అది అంత లంగలంగ కథలన్నీ పడ్డరు వాళ్ళు. కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. అందుకని మనం సొంతంగా వెళ్ళినా కానీ బీజేపీ అంటే అంతో ఇంతో మంచిగా గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే అధికారంలోకి వస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడ అధిష్టానానికి చెప్తురట. లేదు మేము పార్టీ విలీనమైనా చేస్తాం, లేకపోతే ఇన్నడన్నా కలుస్తాం, మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు పోయి ఆడ ఢిల్లీలో పోయి మాట్లాడొచ్చిండ్రట. మాట్లాడొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో వద్దు, ఇటువంటిది వద్దురా నాయన, ఆ కంప తెచ్చి మనం ఎందుకు పెట్టుకుందాము,
ఇక గాలికి పోయేది మనము నెత్తికి ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ కి వెళ్ళి 13 మంది రెడీగా ఉన్నారు. ఇక మిగిలేదు ఏమున్నది రా బాబు దాంట్లో. ఇక కల్వకుంట్ల కుటుంబం తప్ప, కల్వకుంట్ల కుటుంబం ఒకవేళ బీజేపీలో జాయిన్ చేసుకున్నారు అనుకో, ఇక ఎంక్వైరీ ఎవరిపైన వేస్తారంటే ఇక దారుణంగా కూడా పరిస్థితి. కాకపోతే ఏంటంటే గాలిపోయే కంపను నెత్తి తలిసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక వద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు క్లియర్గా చెప్తురట. 9 ఏళ్ల పాలనా కాలంలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది. విచారణలో కుంభకోణాలు బయటకు వస్తే కాక కుటుంబం జైలుకెళ్లక తప్పదని, బీఆర్ఎస్ క్లోజ్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతున్నదని వాదిస్తున్నారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ సాకారం చేశారు. స్వరాష్ట్రానికి 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని సంపదను భారీగా దోచుకున్నారు. నీళ్ల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబానికి నిధుల కోసం ప్రాజెక్టులు కట్టారు. విద్యుత్ కొనుగోలులో భారీ అవకతవకలకు పాల్పడ్డారు. కనబడ్డ భూమినల్లా కబ్జా చేశారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు పాల్పడి జైలు జీవితాన్ని గడుపుతున్నది. అయితే ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసినా ఉపయోగం ఉండడం లేదు. ఆమె ఇప్పట్లో విడుదల కావడం కష్టమని తెలుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాష్ట్రంలో విచారణ కొనసాగుతున్నది. విద్యుత్ కొనుగోలులో విచారణ ఆపాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అవినీతి బయటకు వస్తుందని, అప్పుడు ఆయన జైలుకు పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత జైల్లో ఉండగా అవినీతి కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండదనేది బహిరంగ రహస్యమే. అయితే కవిత బయటకు రావాలన్నా, కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కావద్దన్నా బీజేపీకి దగ్గర కావడమే మార్గమని కేసీఆర్ భావిస్తుండట. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, లేదంటే విలీనం కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తారట. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్ళి బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపినరట. అయితే పొత్తు లేదా విలీనం చేస్తారని చెప్పేసి అక్కడ బీజేపీ నేతలతోటి కేంద్ర నాయకత్వంతో మాట్లాడితే రాష్ట్ర నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటలేరు. రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా దీన్ని సమర్థిస్తలేడు. ఎందుకంటే ఆ కంప మనకెందుకు నాయన, అసలు యాక్చువల్గా వాళ్ళంతా లంగ కథలన్నీ వాడారు. మన పార్టీలకు వస్తే మనకు అంతో ఇంత మంచి పేరు ఉన్నది. ఆ మంచి పేరు కూడా కాస్త గంగల కలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మనం ఉన్నాము. కాబట్టి మనము సొంతంగా వెళ్తేనే మనకు ఓట్లు పడతాయి తప్ప వాళ్ళని కంపదించుకుని మనం తలించుకుంటే మాత్రం అన్యాయమే జరుగుతుంది, నష్టమే జరుగుతుంది అని చెప్పేసి మరి కాక మాట మీద ఉండడు కదా. ఇప్పుడు నిజంగానే తెలంగాణ రాష్ట్రం వస్తే 100% అందరు కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీతో ఫోటో దిగి పార్టీని విలీనం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఆ మాట మీదే లేడా. ఇక భారతీయ జనతా ఆయన మాట మీద ఉండడు, మాట పక్కకు ఉంటాడు, మాట మీద ఉండడు ఆయన. ఇట్లుంటది. కాబట్టి దోస్తు వద్దంటారట. ఇక అనవసరంగా మనకు అందు గురించే బండి సంజయ్ ఓన్లీ ఈయన ఒక్కడిని తీసుకుందామని ప్లాన్ చేస్తుంటారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా, డిసెంబర్ వరకు వాయిదా వేసిన ప్రభుత్వం నిరుద్యోగుల కోరిక మేరకు నిర్ణయం. పోస్టుల పెంపుపై త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఇచ్చేస్తా ఉన్నారు. ఇక అదరగొట్టిన షెఫాలి స్మృతి మహిళా T20 ఆసియా కప్ మెగా టోర్నీ జరిగింది. అయితే పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ 7 వికెట్ల తేడాతో గెలిచిండ్రు. కేసీఆర్ సర్కార్లో ఆర్థిక విధ్వంసం, జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు, కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిజంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డది వాస్తవం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది 1000% కరెక్ట్. ఇక త్వరలో విద్యా కమిషన్, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. ప్రీ స్కూల్ గా అంగన్వాడీలు, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు యోచన. ఇక మార్పులకు ప్రణాళికలు రూపొందించండి. యూనివర్సిటీ వీసీలు, బోధనేతర సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. విద్యావేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సీఎం అమెరికా టూర్ ఫిక్స్. ఆగస్టు 3న అమెరికా బయలుదేరనున్న రేవంత్ తిరిగి 11న హైదరాబాద్ కి రాక పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీ. తెలంగాణలో పెట్టుబడులకు పెట్టాలని కోరనున్న సీఎం. బండికి మంత్రి పొన్నం సవాల్. 70% రైతులకు రుణమాఫీ వర్తించలేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. నిరూపించకుంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, మంచి చేస్తే సంతోషించాల్సింది పోయి విమర్శిస్తారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఫైర్ అయ్యిండు. అంటే అసలు యాక్చువల్గా అంటే చాలా మందికి వాస్తవంగా పేరులో లిస్ట్ లో పేరున్నా కూడా వాళ్ళకి రుణమాఫీ కాలేదని చెప్పేసి నిన్న కొంచెం హడావుడి ఉన్న నేపథ్యంలో ఈ లీడర్స్ అందరూ మాట్లాడిన సెట్ అవుతుంది అంతా.
పోటెత్తుతున్న వరద తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత జూరాలకు 20,000 ఇన్ఫ్లో భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నిండు కుండల హుస్సేన్ సాగర్ మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వానలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. చిరంజీవి పక్కదారు పట్టిండు, రైతులపై సినిమా తీసి కోట్లు సంపాదించిండు. రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే పట్టించుకోలేదు, వారిని ఇబ్బంది పెట్టిన మోడీకి మద్దతు ఇచ్చిండు. రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శ. ఎవరి వర్షన్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ విండీస్ లో ఎర్రర్, తలెత్తిన సాంకేతిక సమస్య, క్రౌడ్ స్ట్రైక్ తో మైక్రోసాఫ్ట్ లో ప్రాబ్లం, పలు దేశాల్లో ఆన్లైన్ సేవలకు బ్రేక్, పలు విమానాలు రద్దు, ఆలస్యంగా నడిచిన మరికొన్ని ఎట్టకేలకు పరిష్కరించిన మైక్రోసాఫ్ట్ టెక్నికల్ టీమ్. అయిందంటగా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, కేబినెట్ లో చర్చించి మార్గదర్శకాలు. బీఆర్ఎస్ అంటేనే మోసం, దగా. ఇక ప్రాజెక్టును నీళ్ల కోసం కాకుండా నిధుల కోసం కట్టారు. 8 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట 10 సంవత్సరాలలో. గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు కాక. 10 ఏళ్ళ వాళ్ళు పిల్లలు పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టినరు, పిల్లలు పుట్టి పెద్దగా అయినరు, అయినా కానీ వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. అది పరిస్థితి. క్లిక్ చేశారో అంతే సంగతులు. రైతు రుణమాఫీపై కన్నేసిన సైబర్ నేరగాలు. అనవసరమైన లింకులు క్లిక్ చేయొద్దు హెచ్చరిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు. అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచన. జాగ్రత్తగా ఉంటారు రైతు రుణమాఫీ, అవి కూడా కొట్టేదామని చూస్తున్నాడు ఈ దొంగలు. ఈ వేస్ట్ ఫెలోస్ ఏడికెళ్ళి వస్తారో ఏం కథనో. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఫ్రీగా వస్తుందని, లేకపోతే ఇట్లా క్లిక్ చేయండి మంచి జరుగుతుంది, క్లిక్ చేయండి 1,00,000 రూపాయలు వస్తాయని లక్షలు రావు, అవి రావు, పోతాయి. అధికారులు బాధ్యతగా పనిచేయాలి, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి, జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించాలి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. డిఆర్డీఓ తర్వాత డిపిఓల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క మాట్లాడినరు. అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. నిజంగా ఈ భూ సమస్యలు పరిష్కరిస్తే సగం దరిద్రం పోతుంది. భూ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏది కారణం అంతా ఏంటంటే కాకనే కదా. సరే నేటి మాట చూద్దాం. కనుమరుగవుతున్న గులాబీ పార్టీ ఎంత ఎత్తుకు ఎదిగిందో అంతే స్థాయిలో కిందికి పడిపోయింది. ఒకప్పుడు ఎదురు లేదని విర్రవీగిన నాయకులు ఇప్పుడు చెల్లా చెదురై వెళ్లిపోతున్నారు. నిండు అసెంబ్లీలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు అదే ఫిరాయింపుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎలుక పిల్లికి నీతులు చెప్పి పాము నోట్లో ఆహారంగా మారినట్టు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కలిసొచ్చే కాలానికి కొడుకును ముఖ్యమంత్రి చేద్దామని ఫామ్ హౌస్ లో పగటి కలలు కంటే ఎన్నికలు వచ్చేసరికి ఉన్న అధికారం పాయే. కన్న కలలని ఉష్మని ఎగిరిపాయే. ఎగరలేని సారు మాత్రం నిస్సాయుడిగా మిగిలిపాయే. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పి ఎప్పుడైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అన్న సారు 10 ఏళ్ల పాపానికి ఎన్ని రాళ్ల దెబ్బలు తింటాడో లెక్కలేసుకుంటే అంతు చిక్కడం లేదంటే మా పెద్దపల్లి ఆవేదనతో రాసిండు. అయితే ముఖ్యమంత్రిని చేద్దామని ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడను పెట్టిండు ముఖ్యమంత్రి. 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ రాగానే 23 రాగానే కథం అవి తీసుకొని వద్దాం అనుకోండి కాక ఆఖరికి వస్తే ఇప్పుడు మంత్రులకు ఉపయోగపడుతున్నారు. సరే దిశ చూద్దాం. ఇక గ్రూప్ 2 వాయిదా వరుసగా 4వసారి పోస్ట్పోన్ చేసిండ్రు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణ, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష రద్దు, పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ నిర్ణయం. అన్ని పేపర్ లీకేజ్ రాష్ట్రంలో అట్లనే పడైంది, దేశంలో అట్లనే పడైంది. ఇక భారత్ సూపర్ బోని మహిళల ఆసియా కప్లో హర్మన్ ప్రీత్ సేన శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం. బంతితో దీప్తి, రేణుక, పూజ, శ్రేయాంక సత్తా చాటిండ్రు. బ్యాట్తో మెరిసిన స్మృతి మందాన, తర్వాత షెఫాలి వర్మ. లేడీస్ కూడా మంచిగా ఆడుతున్నారు. లేడీస్ కూడా మంచిగా ఆడు కాదు, లేడీస్ బాగా ఆడుతున్నారు. లేడీసే బాగా ఆడుతున్నారు, అమ్మాయిలు మంచిగా ఆడుతున్నారు. సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్క్ పాలన, గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు, వెల్ఫేర్ కోసమే 30,000 కోట్లు ఖర్చు, మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ, ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంట్. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి. ఈ 30,000 కోట్లు కేసీఆర్ చేసిన వడ్డీకే కడతా ఉన్నారు. ఇప్పుడు చూసుకోయిగా హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసింది. చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు, సభ్యులుగా 12 మందికి ఛాన్స్. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైడ్రా యాక్షన్ ఉంటుందంట.
సీఎం ఫారెన్ టూర్ వచ్చే నెల 3 నుంచి 11 వరకు అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా పయనం. నేడు హసీనాకు రేవంత్. ఇవాళ ఢిల్లీకి పోతున్నాడు, తర్వాత అక్కడికి ఏది ఫారిన్ టూర్ కూడా వెళ్తాడు. ఇది దీంట్లో ఇంకా కొంచెం ఉంది. త్వరలోనే విద్యా కమిషన్. ప్రీ స్కూళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు, 3వ తరగతి వరకు అందులోనే విద్యాభ్యాసం, 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. విధి విధానాలను రూపొందించండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. విద్యావేత్తలతో సమావేశం. ఇక 17 కోర్సుల్లో 20,000 మందికి అడ్మిషన్లు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హెడ్ క్వార్టర్, మెయిన్ క్యాంపస్ ఇక్కడే. ఇక డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల శిక్షణ, ఉపాధి కోసం పరిశ్రమలతో అనుసంధానం. ఇక అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో బిల్లుకు ఆమోదం. పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైండు. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్. అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం. అసెంబ్లీని వేదికగా మార్చుకుంటారు కానీ అసెంబ్లీ వరకు ఎంతమంది ఉంటారో ఒకసారి చూసుకోండి మీరు. రైతు, నిరుద్యోగ, ఎన్నికల హామీలపైనే ఫోకస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు. త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఇక ప్రభుత్వమే టార్గెట్ పెడుతున్నట. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నది. ఎన్నికల హామీల అమలు, రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదనే విషయంపై లెక్కలు వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. దీని ఆధారంగా అధికార పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలో సమావేశం నిర్వహించడానికి దిశానిర్దేశం చేస్తారట. బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం. దేశ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. సర్కార్కు చిరు ఉద్యోగుల వేతలు కనిపించడం లేదా? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వివిధ పథకాలతో రైతులకు 1,20,505 కోట్ల రూపాయలు వేసినామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కథ ఈమెనే. ఇక ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ పై కేసు నమోదైందంట. నమోదు చేసిన యూపీఎస్సీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలకు సిద్ధం. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసినట. ఈమె ఐఏఎస్కి ఎంపిక అయిందట. కలెక్టర్ ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం చేయడానికి కూడా ఆమె ఎంపిక అయిందంట. పాపం మరి ఎంపిక అయింది కానీ ఆమెకు సర్టిఫికేట్లు లేవంట. ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టిందంట. ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం మాత్రం 100% తప్పే. కాకపోతే ఐఏఎస్ కు ఎంపిక అయిన మనిషి 100% డిగ్రీ అనేటువంటిది పెద్ద విషయం కాదు. కాబట్టి మరి దాన్ని అట్లా కూడా అంటే అసలు యాక్చువల్గా ఈ రకం కూడా చూడాల్సి వస్తుంది. 2 రకాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఎటు చెప్పాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. నిజంగా ఏంటంటే ఆమె చేసింది మాత్రం తప్పే. ఎందుకంటే ఒకవేళ సప్పును సమర్థించినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంత అంటే అంత స్కిల్ ఉన్నది, తర్వాత అంత మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆమెకు డిగ్రీ రావడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ విషయంలో కొంచెం కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుంది. వేర్వేరుగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ లో చర్చిస్తాం. అనంతరం మార్గదర్శకాలు రిలీజ్. త్వరలోనే బీఆర్ఎస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. దొంగల్ని తీసుకోకండి జరా. భూ కబ్జాలు పెట్టి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ను అంతమొందించిన ఈ కోరు మనాలో కూడా అర్థం కావట్లేదు. ఇటువంటి నాయకులను అయితే తీసుకోకండి జరా. పొంగుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు పెరిగిన వరద తాకిడి. మేడిగడ్డకు 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వచ్చింది. ఇక గేట్లు ఓపెన్గా ఉండడంతో అంతే మొత్తంలో కిందికి కూడా వెళ్ళిపోయిందట. మైక్రోసాఫ్ట్ విండీస్ సేవలకు బ్రేక్. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు, బ్యాంకులు, ఎయిర్లైన్స్ సేవలపైన ఎఫెక్ట్. ఫాల్కాన్ సెన్సార్ సాఫ్ట్వేర్ కారణమని మైక్రోసాఫ్ట్ స్పష్టత. బగ్ ను గుర్తించి వేరు చేశాం. క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్జ్. ఆర్టికల్ 361 అంటే 361 పై న్యాయ సమీక్ష చేయండి. గవర్నర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో పిటిషన్. పశ్చిమ బెంగాల్ గవర్నర్ వేధింపుల ఇష్యూలో బాధిత మహిళకు దాఖలు చేసిందట. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేకుంటే అంతే సంగతులు. ధరణి పోర్టల్లో డేటాతో మాకు సంబంధం లేదు. భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక. పిఓబి డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే ఫిజికల్ గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలు. ఆగముంది ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అంటే పైన ఎందుకు దృష్టి ఇవన్నీ పెడుతున్నారంట. మరి తహసీల్దార్లకు తర్వాత ఇక్కడ కింది స్థాయి అధికారులకి కొంతవరకు అవకాశం ఇస్తే అంటే అధికారం ఇస్తే బాగుండేది. ఎందుకంటే అక్కడ కలెక్టర్ల వరకు వెళ్ళాలంటే సంతకం వెళ్ళాలా కానీ వాళ్ళే మొత్తం చూడాలంటే ఏడ చూస్తారు. దాన్ని ఏమనంటే రిజెక్ట్ చేసి పడేస్తారు. రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ అంటే చెప్పరు. పరిష్కారం కావాలా కానీ రిజెక్ట్ చేస్తే ఏదో పని చేసినట్టు కాదు. కాబట్టి తహసీల్దార్లకు అధికారాలు ఇస్తే బాగుంటుంది.
పూర్తి స్థాయిలో. వీళ్ళు ఇయ్యక ఏం చేస్తారు, వీళ్ళు కలెక్టర్కు ఓకే అంటేనే ఓకే, లేకపోతే లేదని చెప్పేసి కథం చేసి పడేస్తారట. 4 జోన్లుగా మూసి ఎకలాజికల్ హెరిటేజ్ టూరిజం మెట్రోగా విభజన, ప్రక్షాళన సుందరీకరణకు డిపిఆర్ సిద్ధం. అందులో 15 బ్రిడ్జిల ప్రతిపాదనలు, 4 బాధ్యత బల్దియాకు, 4 బాధ్యత బల్దియాకు, 11 బ్రిడ్జిల బాధ్యత హెచ్ఎండిఏకు. నిధుల కొరతతో పిపిపి పద్ధతి పైనే ముగ్గు, ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఉండేలా ప్లాన్. డిపిఆర్ పై త్వరలో సర్కార్ నిర్ణయం. ఇది మంచి నిర్ణయం వాస్తవంగా. మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా వివిధ దేశాలు అంటే అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది మంత్రులు కూడా వెళ్ళి, అక్కడ అధికారులు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత అసలు ఎట్లా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నదులని కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఎట్లా వాడుకున్నారు, వాటిని ఎట్లా సుందరీకరణ చేసి ఒక పర్యాటక కేంద్రంగా ఎట్లా తీర్చిదిద్దవచ్చు, తర్వాత ఈ వాసన బీసన గబ్బు అంతా లేకుండా ఎట్లా చేయొచ్చు, ఇదంతా కూడా దానిపైన ఒక రివ్యూ చేసుకొని వచ్చిండ్రు. దీనికి సంబంధించి 4 రకాలుగా 4 జోన్లుగా దీన్ని విభజించాలని చెప్పేసి అనుకుంటున్నారంట. ఎకాలజికల్ హెరిటేజ్ టూరిజం మెట్రోగా విభజించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారంట. దానికి సంబంధించి మూసి ప్రక్షాళన జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ పక్కకున్న కొన్ని భూములు పోతున్నాయి. కాకా కూడా అన్నాడు ఇక్కడ మూసీలా ముంచుకొని తాగాలన్నాడు ఎవరు, హరీష్ రావు అన్నాడు. తర్వాత అక్కడ ఎవరు మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అన్నాడు. మూసీ నీళ్లు ముంచుకొని తాగే సాగర్ లో కొబ్బరి నీళ్లు పెడతా అన్నాడు. హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు లెక్క ఉండాలన్నాడు. ముంచుకొని అవే పంపించాలి ఆయనకి ఇప్పుడు. ఇక పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన కన్వీనర్ రమేష్ బాబు ఈ నెల 30 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇక వచ్చే నెల 12, 13 వెబ్ ఆప్షన్స్ ఉంటాయంట. ఆగస్టు 31న తరగతులు ప్రారంభమవుతాయి. రేస్ నుంచి బైడెన్ అవుట్, ఎందుకంటే ఓడిపోతున్నాడు అని తెలిసిపోయిందని కూడా. అమెరికా అధ్యక్ష పదవి బరిలో నుంచి వైదొలిగే ఛాన్స్, వారంలో డిసిషన్. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత, వయసు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలే కారణం. ఆయన కొంచెం మతిమరుపు కూడా వచ్చేస్తుందంట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి హైదరాబాద్ చూద్దాం. ఇక గ్రూప్ 2 వాయిదా, ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు డిసెంబర్కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యిండు. డిఎస్సి కారణంగా వాయిదా కోరిన అభ్యర్థులు. ఇక గత ప్రభుత్వ హయాంలో 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ప్రభుత్వం అంగీకరించిందన్న ఎంపీ మల్లు రవి అని చెప్పేసి మల్లు రవి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసిండు. ఊరిస్తున్న రేషన్ కార్డులు అన్ని ఆన్లైనే అన్నారు, 7 నెలలైనా ఆ ఊసే లేదు. ప్రభుత్వం రాగానే అభయహస్తం దరఖాస్తులు, మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు. నేను కూడా అప్లై చేస్తున్నాను. ఉచిత విద్యుత్ 500కే గ్యాస్ రేషన్ కార్డు లింకు. తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల కార్డు తప్పనిసరి. తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధనల తొలగింపు, రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ జాప్యం. 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఆగమాగమే ఉన్నది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్లో అభయహస్తం దరఖాస్తుల్లో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్పితే తెలంగాణ ఏర్పడ్డాక రేషన్ కార్డుల జారీ జరగలేదు. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది పుట్టారు, అయితే ఎంతో మంది పుట్టినరు, మరెందరో మంది చనిపోయారు కూడా. అయితే కొత్తగా పెళ్ళై 3, 4 పిల్లలను కన్నవారు సైతం లక్షల్లో ఉన్నారు. ఇంకా వారంతా అమ్మా నాన్నల రేషన్ కార్డులోనే ఉండడం విడ్డూరంగా ఆడలేదు ఈడలేదు. ఇక ఆజ్కి బాధ చూసుకుంటే అయ్యా సీఎం గారు జాతర పేరుతో విపరీతమైన డీజే సౌండ్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. భయంకరమైన శబ్దాలతో జనాలు హార్ట్ అటాకులు బారిన పడే ప్రమాదం పుష్కలంగా ఉంది. చిన్న గల్లీలో పెద్ద శబ్దాలతో పండుగ మీదనే విరక్తి చెప్పిస్తున్నారు. అయితే అర్ధరాత్రి దాటినా ఆగని వీరి రాక్షస ఆహాకారాలకు ఇంట్లోని దర్వాజలతో సహా చిన్నారులు, వృద్ధులు దద్దరిల్లిపోతున్నారు. ఈ రాక్షస భటులను చూసి చూడనట్టుగా ఉంటున్న రక్షక భటులు జాతర పేరున భయపెట్టే వీరిని పాత్ర పెట్టండి అని చెప్పేసి, అంటే బాగా పెట్టొద్దు, రాత్రిపూట అండి, అంటే 12 తర్వాత పెట్టొద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. సమస్యను పరిష్కరించాం, క్రౌడ్ స్ట్రైక్ వల్లే మైక్రోసాఫ్ట్ డొమాల్ తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించినట్లు వెల్లడి. ఇది సైబర్ సెక్యూరిటీ దాడి కాదని స్పష్టీకరణ. ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు బ్రేక్. ఇక మహంకాళికి బంగారు బోనం, ఉజ్జయిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు. ఆది సోమవారాల్లో 2 రోజులు బోనాల ఉత్సవాలు. 1500 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మహిళల భద్రత కోసం షీటీన్ల గస్తీ. ఇక క్యూ లైన్లలో కలిపి మొత్తం 100 సీసీ కెమెరాలు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి
పెరుమాల్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మహంకాళి ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సంబంధించి రేపే జరగనున్నాయి. ఈ బోనాల ఉత్సవానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి అక్కడ కొండా సురేఖ, తర్వాత ఇక్కడ వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు పొన్నం ప్రభాకర్ గారితో కలిసి మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకుల ఆహ్వానం. సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చకులు అంటూ ఒక వార్త చూస్తున్నాం. విద్యలో సరికొత్త విధానం, వచ్చే 3 ఏళ్లలో పాఠశాలలు మరింత బలోపేతం. 3వ తరగతి వరకు అంగన్వాడీలోనే, 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అంగన్వాడీలు సరిపోదు, వాస్తవంగా బిల్డింగ్స్ సరిపో ఇబ్బందిగా ఉంటుంది. 3వ తరగతి ఒక టీచర్ తో 3 తరగతులు ఏం మేనేజ్ చేస్తారు? ఒక టీచర్ అంగన్వాడీ టీచర్ ఉంటారు, తర్వాత ఈవీ టీచర్ ఉంటారు, ఇంకొకరు పెట్టాలి. అంగన్వాడీ టీచర్లకి ఏం చెప్పలేకపోతారు కదా. గోదావరి ఉధృతి, పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి, వరద ఉధృతి కొట్టుకుపోయిన పశువులు, కొండలు గుట్టలపై తలదాచుకున్న ప్రజలంట. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, చెర్ల వద్ద తాపేరుకు వరద ఉధృతి. ఇక అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదంట. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, తర్వాత ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఊర్లకి మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయి, దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇస్రో చైర్మన్ ఎం సోమనాథ్ కు డాక్టరేట్. మద్రాస్ ఐఐటి నుంచి పట్టా అందుకున్న శాస్త్రవేత్త ఘనంగా 61వ స్నాతకోత్సవం కార్యక్రమ వేడుకలు ఘనంగా. డాక్టరేట్లు 2 రకాలుగా ఉంటాయి, డాక్టర్లు 3 రకాలుగా ఉంటారు. డాక్టరేట్లు 2 రకాలుగా ఎట్లుంటాయి అంటే, ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నా, అంటే పిహెచ్డి నడుస్తుంది. పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సబ్మిషన్ ఉన్నది, సబ్మిషన్ చేసేస్తే డాక్టరేట్ వస్తుంది, డాక్టరేట్ పట్టా అంటారు. తర్వాత ఇది గౌరవ డాక్టరేట్, అంటే వివిధ రంగాల్లో వాళ్ళు చేసినటువంటి కృషిని గుర్తించి ఆయా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మన అందశ్రీ ఉన్నారు, ఆయన అంటే చాలా సాహిత్యాన్ని, అంటే అసలు యాక్చువల్గా తక్కువ వాసిలో తక్కువగా ఉన్నా కానీ, రాశిలో తక్కువగా ఉన్నా కానీ వాసిలో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తెలుగు ప్రపంచానికి, తెలుగు నేలకు అందించిండు అక్కడ అందశ్రీ. అయితే ఆయనకు కాకతీయ యూనివర్సిటీ ఉంది కదా, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. అంటే నిజంగా కూడా ఆయన అసలు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళి చదువుకోలేడు, ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, చదువు రాకపోతుండే. కానీ ఆయననే సొంతంగా తన కూతురు ద్వారా తర్వాత ఆయననే అక్షరాలు ఇట్లా నేర్చుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో నేర్చుకొని ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, అద్భుతమైనటువంటి పాటలను, అద్భుతమైనటువంటి దాన్ని అందించిండు తెలుగు నేలకు, తెలుగు సమాజానికి. కాబట్టి అటువంటి వాళ్ళకు గౌరవ డాక్టరేట్లు ఇస్తారు. ఈయన తర్వాత అందులో ఆయన రంగంలో చేసినటువంటి ప్రత్యేక కృషికి గాను గౌరవ డాక్టరేట్ ప్రకటించారు మద్రాస్ ఐఐటి నుంచి. హైడ్రా చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇంకో 3వ డాక్టర్ కూడా చెప్పాలి, మరి 2 చెప్పిన మూడోది అంటే 3వ డాక్టర్లు ఏంటంటే ఎంబీబీఎస్ అవుతారు కదా, వాళ్ళు సూదులు, ఇంజక్షన్లు, మందులు, కథా కార్యక్రమం, ఆపరేషన్లు ఉంటాయి కదా, ఈ బాపత అన్నట్టు. ఇప్పుడు ఈ గౌరవ డాక్టరేట్ కానీ, తర్వాత మేము తీసుకునే డాక్టరేట్ కానీ సూదులు, ఇంజక్షన్లు, ఇవి మందులు ఇచ్చేది ఉండదు లెక్క. వీళ్ళు మాత్రమే, అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మాత్రమే, అది వైద్యానికి సంబంధించి ఇది గౌరవ డాక్టరేట్. 4వ డాక్టర్లు కూడా మన ఊర్లో ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ కూడా సేవలు అందిస్తారు. డాక్టర్ తిరుపతి, డాక్టర్ ప్రభాకర్ ఇట్లనే వస్తూ ఉంటది, అదొక టైపు. హైడ్రా చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ముసాయిదా సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పేదరికం లేని సమాజం కోసం కృషి. 2041 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన. చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏపీకి సంబంధించి 2047 అంట, అసలు యాక్చువల్గా 2020 అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విజన్ 2020 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు విజన్ 2047 అంట. ఇదే ఫార్ములా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు శిష్యుడే కొట్టే ఫార్ములాలు వస్తూ ఉన్నాయి. ఇది ఆదాబ్. హైదరాబాద్ లో ఉన్న వార్తలైతే ఒకసారి ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడని గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా, నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి. డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ, తర్వాత సిడిపిఓ, తర్వాత ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు చేసింది టీజీపీఎస్సీ. మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం. విండోస్ లో సాంకేతిక సమస్య, ప్రపంచ వ్యాప్తంగా కలకలం. ఆగిపోయిన 100ల కొద్ది విమానాలు, విమానాశ్రయంలో ప్రయాణికుల గగ్గోలు. బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ. మూగబోయిన మీడియా. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో తలెత్తిన సమస్య. భారత్ లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న
దిగ్గజ టెక్ సంస్థ. అంటే ఈ ఇదే అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి ఆ సమస్య ఎక్కడున్న సిస్టమ్ ఓపెన్ చేస్తే కాదు, ఇంకేం చేయాల్సిన అవసరం అట్లుంటుంది లెక్క. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇక ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అక్కడే విద్యా బోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించిండు. శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు. ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ ముసాయిదాపై సీఎం డిప్యూటీ సీఎంల చర్చ జరుగుతుంది. గొల్లుమన్న పల్లెలు. ఇక పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్లు పడ్డాయంట. అశ్వారావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా ఉన్నారు. ఇక చీకట్లోనే పలు గ్రామాలున్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన పశువులు అని చెప్పేసి దారుణంగా ఉన్నది పరిస్థితి. శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ. జూరాల నుంచి 37,000 క్యూసెక్లు, గోదావరిలో 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద. గలగలా గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరులుతాయి అని చెప్పేసి అప్పుడు మనము మా తెలుగు తల్లికి 6 జిల్లాల్లో కుండపోత. భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 20.7 సెంటీమీటర్లు. అరే బా, పలు చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు. గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష. ఇక అధికరణం 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు. బెంగాల్ రాజ్భవన్లో మహిళలపై వేధింపుల వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే. ఈ సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు, ఉన్నత విద్యా మండలి నిర్ణయం. 95% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ. ఇక 78,694 సీట్లలో 75,200 సీట్లు కేటాయించిందంట. 23 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు ఉంటదంట, లేకపోతే సీటు ఇలా సగానికి పైన సిఎస్ఈ కావాలంటారు. సిఎస్ఈ కావాలంటారు. ఇది ఈనాడులో ఉన్న వార్తలైతే ఒకసారి ఆమె ఏమంటుందో చూడాలి. ఇక మైక్రోసాఫ్ట్ విపత్తు. మరి కాక ఆపన ఆపితే అయిపోతుంది. కాక ఆపగలడా? ఆపాలంటే అది వేరేది ఆపుతాడు. కాక ఆపుతాడే. దేన్ని ఆపుతాడు? ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకం ఆపితే గుండెలు ఆగిపోతాయండి. గట్టెట్టుంటది లెక్క. నువ్వు అంటే కాళేశ్వరం ఈ మేడిగడ్డతోనే స్టార్ట్ అయింది ఎత్తిపోతల పథకం. ఏది చిన్నప్పటి ఎప్పటి నుంచే ఉన్నది అది. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ లో భక్త తలెత్తిన సమస్య. మాఫీకి మరో మెలిక. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట. 4 రోజుల్లో చెప్తామంటున్నా సర్కార్. 4 రోజులు కాదు నాయన, 2 రోజుల్లో ఈ రోజే కథం పట్టిస్తాను. అక్కడ కలెక్టర్తో మాట్లాడి కథం చేసి పడిచేస్తా అంటే అందరికి కూడా వస్తే టెన్షన్ పడకండి. ఇటువంటి రాతలు రాస్తుంది ఈమె. రుణమాఫీపై చెప్పింది ఎంత, చేసింది ఎంత. అచ్చా, రైతులకు దగా చేసిన రేవంత్ ఏదో ఘనకార్యం చేసినట్టు సంబరాలు ఎందుకు? కొండను దవ్వి ఎలకను పట్టినందుక. ఏమైంది మరి? నీకు ఏమైంది? అంత పరిశాన్ ఆగమాగం అవుతుండు ప్రశాంత్ రెడ్డి గారు. 1,00,000 రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే. కాంగ్రెస్ అబద్ధాలకు గ్లోబల్ ఆత్మహత్య చేసుకున్నట్టు అంటుండే ఎవరు? పల్లా రాజేశ్వర రెడ్డి. ఈయనే చెప్పాలి. ఇక ఇన్ని షరతులు అంట. ఇన్ని షరతులు లేకుండా డైరెక్ట్ నువ్వు వందల వేల ఎకరాలు పోసి నువ్వు భూములు కబ్జా పెడితే దానికి ఇవ్వాలి పైసలు. అదే నన్ను చెప్పేది. కాక ఒక ప్లాన్ చేసుకున్నాడు యాక్చువల్లీ. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి జనగామ నుంచి పోటీ చేయాల్సిందే. 100% 3వ వస్తుంది, మనం మినిస్టర్ అవుతామని అనుకున్నాడు. కానీ ఈ మీరు చేసిన ఈ భూ కబ్జాలు ఏదో ఉంటుందో కాలం సమాధానం చెప్తుంది అన్నట్టు చెప్తా ఉంటుంది అందరికి. నర్సింగ్ బదిలీల్లో రచ్చ. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పేర్లు మాయం. ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించని అధికారులు. బదిలీ కౌన్సిలింగ్లో చిచ్చు పెట్టిన సిఫారసు లేఖలని చెప్పేసి ఒకటి చేస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి సమస్య ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక మాఫీ చేయకుంటే ఇడిచిపెట్టేదే లేదని చెప్పేసి పెద్ద మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సిద్దిపేటలో Group 2 వాయిదా. టీజీఎస్సీ అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్. ఇటు వర్షాలు అటు వరద. వాయుగుండంగా మారిన అల్పపీడన మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. వర్షాలు కూడా ఇట్లనే వస్తాయట. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే వర్షాలు వచ్చినాయి ఓసారి, కాక రమ్మంటే వర్షాలు వచ్చినాయి ఓసారి. ఇటు రాస్తుంది ఈమె. ఇక హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకేమున్నది? ఇది సర్ఫెక్సెల్. ఉతకాలే ఆరేయాలి. సర్ఫెక్సెల్. ఇక్కడ కారు ఇదేంది? మ్యాగ్నెట్ అనుకుంటా. ఇట్లున్నది కథ. ఈమె ఇట్లా ఎత్తనే ఉంటుంది. కానీ మొత్తం మీద ఫ్రీ స్కూల్స్కి సంబంధించి కానీ, తర్వాత హైడ్రాకి సంబంధించి, ఇటు Group 2 వాయిదాకి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Group 2 వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు చాలా కాలం నుంచి అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.